నోట్ల మార్పిడి వ్యవహారంలో అక్రమార్కులకు పాల్పడ్డ పోస్టాఫీసు అధికారులపై కేసులు నమోదు చేసింది సిబిఐ. సిటీలోని పలు పోస్టాఫీసుల్లో దాదాపు 3 కోట్ల డబ్బులు మార్పిడి చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించిన సుధీర్ బాబు, రేవతి, రవితేజ, ఎం గోవిందరావు, సయ్యద్ ఇతేషాముద్దీన్, సురేష్ కుమార్, సంపత్ కుమార్, సాహులతో పాటు మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. నోట్ల మార్పిడి వ్యవహారంలో అక్రమార్కులకు పాల్పడ్డ పోస్టాఫీసు అధికారులపై కేసులు నమోదు చేసింది సిబిఐ. సిటీలోని పలు పోస్టాఫీసుల్లో దాదాపు 3 కోట్ల రూపాయల డబ్బులు మార్పిడి చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించిన సుధీర్ బాబు, రేవతి, రవితేజ, ఎం గోవిందరావు, సయ్యద్ ఇతేషాముద్దీన్, సురేష్ కుమార్, సంపత్ కుమార్, సాహులతో పాటు మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేసినట్లుగా ప్రకటించింది. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు? డీటెయిల్స్ చెప్పండి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్లే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, బ్యాంకుల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న అధికారులు చేతివాటం ప్రదర్శించారు. దాదాపు నవంబర్ 24 నుంచి సిబిఐ రైడ్స్ ప్రారంభించింది. ఎప్పుడైతే పెద్ద నోట్లు రద్దు ప్రక్రియ తర్వాత 2 వారాల వరకు రెక్కివేసిన సిబిఐ దానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన గుట్టు రట్టు చేసింది. దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నగదును కూడా రికవర్ చేసింది. దాంట్లో సూపరింటెండెంట్లు, అలాగే ఆఫీస్ అసిస్టెంట్లతో పాటుగా అక్కడ క్యాషియర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, ప్రతి సిబ్బంది, దాంట్లో దాదాపు 18 మంది సిబ్బంది పైన కేసులు నమోదు చేస్తూ సిబిఐ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దాంట్లో స్పష్టంగా ఎవరైతే అకౌంట్ హోల్డర్లు కాకుండా బయటి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బును 500 రూపాయల నోట్లను, అలాగే 1000 రూపాయల నోట్లను మార్పిడి చేస్తూ దానికి కమిషన్లను పుచ్చుకున్నట్టుగా సిబిఐ నిర్ధారించింది. అందులో ఎవరైతే 18 మంది వరకు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పాత్రను కూడా ఆరా తీసింది. అలాగే వాళ్ళు డైవర్ట్ చేసినటువంటి మనీ ఏదైతే పోస్ట్ ఆఫీసులకి ఖాతాదారుల కోసం ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి డబ్బును మొత్తం కూడా పక్కదారి పట్టించారు. దాన్ని మొత్తం కూడా దళారీల చేతికి అందించారు. దాంట్లో 15 నుంచి 30% వరకు పర్సెంటేజీలు తీసుకొని 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, రద్దయినటువంటి నోట్లను తీసుకొని వాళ్ళ దగ్గర నుండి 2000 రూపాయల నోటుని వాళ్ళందరికీ కూడా అందించినట్టుగా సిబిఐ గుర్తించింది. వాళ్ళ పైన దాదాపు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పీసీ యాక్ట్ కేసు కూడా దీంట్లో నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే నమ్మక ద్రోహానికి పాల్పడడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ, సర్వెంట్లుగా ఉంటూ పక్కదారి పడుతూ కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు కాబట్టి దాన్ని నమోదు చేయడం జరిగింది. అలాగే 120B, 406 ఇట్లా దాదాపు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టుగా సిబిఐ నిర్ధారించింది. కేవలం హైదరాబాదు రేంజ్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో వరకు మాత్రమే 3 కోట్ల రూపాయలకు సంబంధించిన రికవరీకి సంబంధించిన విషయాన్ని సిబిఐ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లా, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా రైడ్స్ నిర్వహించింది సిబిఐ. దానికి సంబంధించినటువంటి డాటాను వెలువరించాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ళని మొత్తం కూడా కస్టడీలోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే పోస్ట్ ఆఫీసులో వచ్చినటువంటి డబ్బును పక్కదారి మళ్లించినటువంటి డబ్బుకు సంబంధించిన లెక్క విషయంలో మరింత లెక్క తేలాలి అనేది సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఏదైతే ఖాతాదారులుగా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసి ఆ డబ్బుని పక్కదారి పట్టించినటువంటి డబ్బు కూడా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే విడివిడిగా ఖాతాదారులకు ఇచ్చినట్టుగా లెక్కలు చూపిస్తూనే ఆ డబ్బును బల్క్ అమౌంట్ని మొత్తం కూడా కొంతమంది కమిషన్ ఏజెంట్లకి, అలాగే బయట ఉన్నటువంటి దళారులకు ముట్టజెప్పి కమిషన్లు తీసుకున్నట్టుగా సిబిఐ నిర్ధారించింది. ఇప్పటి వరకు 2 కోట్లకు సంబంధించి 2,95,00,000 రూపాయలకు సంబంధించిన డబ్బు మాత్రం కేవలం డైరెక్ట్గా దళారులకు ఇచ్చినటువంటి డబ్బుగా
సిబిఐ నిర్ధారించింది. ఆ 2,95,00,000 రూపాయల అమౌంట్ కాకుండా అక్కడ నుండి అధికార యంత్రాంగం కాకుండా మిగతా అమౌంట్ ఏదైతుందో ఖాతాదారుల రూపంలో డబ్బును మార్చినటువంటి విషయాన్ని కూడా సిబిఐ ఆరా తీస్తోంది. మొత్తం 11 ప్రాంతాల్లో హైదరాబాద్లోని 11 పోస్ట్ ఆఫీసుల్లో దీనిలో దాడులు నిర్వహించారు. దాంతో పాటుగా ఏకకాలంలో అందులో పనిచేస్తున్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ల వరకు మొత్తం అందరి ఇళ్లలో కూడా సిబిఐ రైడ్స్ నిర్వహించింది. రైడ్స్ ఇంకా కొనసాగుతున్నట్టుగా సిబిఐ ధృవీకరించింది. అయితే ఇప్పటి వరకు రైడ్స్ నిర్వహించిన దాంట్లో మాత్రం 2,95,00,000 రూపాయలని రికవర్ చేసింది. ప్రజలకు సేవలు అందిస్తూ దాదాపు పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాదారులకు సేవలు అందించాలి, అలాగే వచ్చినటువంటి డబ్బును వచ్చినటువంటి ఖాతాదారులకే వినియోగించాల్సింది పోయి పక్కదారి పట్టి మొత్తం కూడా దళారులకు ఇష్టానుసారంగా వివరించినటువంటి తీరుపైన సిబిఐ కొంత సీరియస్గానే వివరించిందని చెప్పొచ్చు. 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో పాటుగా సిబిఐ అధికారులు ప్రస్తావిస్తూ దాదాపు పోస్ట్ ఆఫీసులో ఖాతాదారులు కానీ యాక్టివిటీస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా బల్క్ రేంజ్లో మొత్తం హైదరాబాద్ రేంజ్లో ఉన్నటువంటి ప్రైవేటు బ్యాంకులు అలాగే ప్రభుత్వ బ్యాంకులు మొత్తం బ్యాంకుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ దళారులకు డబ్బులు అందిస్తూ బ్యాంకు మేనేజర్ల నుంచి దాదాపు బ్యాంకుల్లో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మొత్తం కూడా చేతివాటం ప్రదర్శించినట్టుగా సిబిఐ ధృవీకరించింది. చాలా వరకు అరెస్టులు రైడ్స్ ఇప్పటికే చేసినట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డుతో పాటుగా ఆధారాలని మొత్తం సేకరించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డేటాబేస్తో మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.